హలో గైస్, మా ఫామ్లో షేడ్ నెట్ అయితే పెట్టడం జరిగిందండి ఈ ఇయర్ కొత్తగా. ఒకసారి ఏ విధంగా సెట్ అయిందో మీరు ఒకసారి చూడండి. షేడ్ చూడండి, 50% షేడ్ నెట్ వాడామండి మేము మా ఫామ్ కోసమని. ఒకసారి ఏ విధంగా సెట్ అయిందో చూడండి. రైట్ సైడ్ చూడండి, కంప్లీట్గా కవర్ అయింది. ఒక లెఫ్ట్ సైడ్ మాత్రం ఇంకా మ్యాక్స్ అంటే 10:30, 11 వరకు ఇదే విధంగా ఎండ అనేది పడుతుందండి లైట్గా. ఆ ఎండ వల్ల అయితే పెద్ద డ్యామేజ్ ఏం జరగట్లేదు. ఆఫ్టర్నూన్ టైమ్స్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా కవర్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్ 2:30 తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు ఏదైతే నీడలో కవర్ అయి ఉన్న ఏరియా మట్టాలు ఏదైతే ఉన్నాయో, అంటే రైట్ సైడ్ అనమాట లైన్కి, ఈ పార్ట్ అంతా కూడా మళ్ళీ లైట్గా ఇదే విధంగా ఎండ ఇప్పుడు మనకి మన వీడియోలో రైట్ సైడ్ ఏ విధంగా అయితే ఎండ కనపడుతుందో ఆ విధంగా లెఫ్ట్ సైడ్ కనపడుతుంది 2:30 తర్వాత. సో దీనివల్ల అయితే మొక్కకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగట్లేదు. నేనైతే ఇన్స్టాల్ చేసి జస్ట్ ఒక 10 days అయిందండి. ఈ తర్వాత మనకు ఒకప్పుడు కుల్లడం చూసినట్లయితే చూడండి ఏ విధంగా మట్ట అనేది డ్యామేజ్ వస్తూ ఉండిందో. ఇది కూడా కంప్లీట్గా ఎండిపోయినట్టు అయిపోవడము. ఇప్పుడైతే మొక్క చాలా గ్రీనిష్గా తయారైంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రెగ్యులర్గా వాటర్ కూడా ఇచ్చేస్తున్నానండి. షేడ్ నెట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎవ్రీ 2 daysకి ఒకసారి వాటర్ ఇస్తూ వచ్చాను ఈ మధ్య. సో దాంతో మొక్క కూడా చాలా గ్రీన్గా తయారైంది. మట్టలో కూడా మళ్ళీ బాగా స్ట్రాంగ్గా వచ్చేసాయండి. అలానే ఫాగర్ సిస్టమ్ కూడా ఈ హైట్లో పెట్టేసి నీట్గా దానికే ఈ షేడ్ నెట్ లాగిన వైర్కే మొత్తం నీట్గా సెట్ చేయించేసాము. ఒకప్పుడు ఫాగర్ సిస్టమ్ సరిగ్గా సెట్ అవ్వలేదండి, కొద్దిగా డౌన్లో పెట్టున్నాను. ఇప్పుడైతే హైట్ కూడా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. చూడండి, ఇదైతే 50% షేడ్ నెట్ అండి. 5 feet విడ్త్ వస్తుంది. రోల్స్ అనేది మార్కెట్లో 50 feet రోల్స్ ఉన్నాయి, 100 feet వచ్చేటివి ఉన్నాయి. మీటర్స్లో కూడా 50 meters అండ్ 100 meters వచ్చేటివి ఉన్నాయి. మనకు కావాల్సిన లెంత్లో వస్తున్నాయి. నేనైతే మొత్తం 100 meters రోల్స్ తెప్పించుకున్నాను. చూడండి ఎంత ఎలా కవర్ అయిందో. అదేవిధంగా ఈ షేడ్ నెట్ లాగేటప్పుడు మెయిన్ చినిగిపోకుండా లైఫ్ ఎక్కువ రావాలి షేడ్ నెట్ అనుకుంటే ఈ లాస్ట్ మేము థ్రెడ్తో స్టిచ్ చేయడం అనేది జరిగింది. ఆ థ్రెడ్ అనేది కొద్దిగా క్వాలిటీది వాడుకొని బాగా టైట్గా స్టిచ్ చేసుకున్నామంటే కన్నా లైఫ్ ఎక్కువ వస్తుందని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొద్దిగా లేబర్ ఎక్కువైనా కూడా మేము ఇదే విధంగా చూసారు కదా, ఈ విధంగా మేము స్టిచ్ చేసుకున్నాము ఈ లాస్ట్ 2 sides కూడా. మొక్క కూడా ఒకసారి చూడండి, చాలా గ్రీనిష్గా వచ్చేసింది. ఒక 10 daysలోనే మాకు రిజల్ట్ అనేది పక్కా కనిపించింది. అండ్ ఏదైతే ప్రీవియస్గా మేము షేడ్ నెట్ ఇన్స్టాల్ చేయడానికి ముందు మట్టలు ఏవైతే మాకు కుళ్ళాయో అవన్నీ చూసారు కదా, ఎండిపోయినట్లు మొత్తం మాడిపోయాయి. ఇంకెక్కడా కూడా మాకు కొత్తగా కుళ్ళుడు అనేది లేదు. ఇదంతా కూడా ఓల్డ్, ఒక 20 days బ్యాక్ మా ఫామ్లో వచ్చిన ఈ సన్బర్న్ అండి. ఇప్పుడైతే కంప్లీట్గా 0%. షేడ్ నెట్ వేసిన వరకు అయితే చాలా క్లియర్ అయిపోయింది. ఇంకా షేడ్ నెట్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ రన్నింగ్లోనే ఉంది, మొత్తం కంప్లీట్ అవ్వలేదు. హాఫ్ ఫామ్ వేసామండి, మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇన్స్టాలేషన్ అనేది బ్యాలెన్స్ ఉంది ఏరియా. ఇప్పటివరకు అయితే మొక్క పరంగా అయితే చాలా గ్రీన్గా చాలా బాగుందండి. ఇంకా ప్రీవియస్ తర్వాత వచ్చేసి మొక్క ఈల్డింగ్ ఎలా ఉంది, ఫ్లవరింగ్ అనేది ఎలా ఉంది, షేడ్ నెట్ వేసిన దానికి వేయిన దానికి వేరియేషన్ ఎలా ఉందనేది నేను నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ చేసిన తర్వాత క్లియర్గా వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ.